నాలుగో రకమైన మనస్తత్వం పర్సనాలిటీ టైప్ని మనం పావురాల మనస్తత్వంతో పోల్చొచ్చు. వీళ్ళు జనరల్గా ఏంటంటే ఒక్కళ్ళే ఉండరు, ఒక గ్రూపుగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, స్నేహపూర్వకంగా ఉంటారు, పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలనే దృక్కోణంలో ఉంటారు. ఏదైనా ఉంటే నలుగురితో షేర్ చేసుకుని మరి చేసుకోవాలని కోరుకుంటారే కానీ అంతా నాకే కావాలని చెప్పేసి కోరుకోరు, ఆరాటపడరు. వీళ్ళని పావురాలతో పోలుస్తారు. మన మధ్యలో కొంతమంది అలా ఉంటారు. వీళ్ళు జనరల్గా వెరీ సాఫ్ట్ హార్టెడ్, కైండ్ పీపుల్, పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలనే కోణంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. టిపికల్గా మనం డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ చూసినట్టయితే, ఎస్పెషల్లీ నర్సింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళని, వాళ్ళు ఎవరికైనా కష్టం ఉంటే ఆ కష్టాన్ని తమ కష్టంగా ఫీల్ అవుతూ వాళ్ళకి హెల్ప్ చేయడానికే ట్రై చేస్తారు. అలాంటి ప్రొఫెషన్స్లో పావురాలు ఉండటం చాలా అవసరం. పావురాల లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉండటం చాలా అవసరం. అలాగే పావురాలు ఎప్పుడు కూడా పక్క పావురాలతోటి ఫైట్ చేయవు. అలాగే ఒక చిన్న ఏదో ఒక హోల్లో ఒక పావురం ఉన్నప్పుడు ఇంకొక పావురం తారసపడితే దాన్ని కూడా అకామిడేట్ చేసుకుంటారు. అంటే చాలా చిన్న ప్లేస్లో 3, 4, 5, 6 పావురాలు అడ్జస్ట్ అయి ఉండగలవు. అలాగే వర్క్ ప్లేసెస్లో కూడా కొంతమంది మిగతా వాళ్ళ బాగోగులు కనుక్కోవటం, మిగతా వాళ్ళకి ఏదైనా చిన్న సమస్య వస్తే తను హెల్ప్ చేయాలని ట్రై చేయటం, ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్గా, ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్లో ఉండటానికి వీళ్ళు ఇష్టపడతారు. అలాంటి వాతావరణాన్ని డెవలప్ చేయడానికి వాళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి ఆర్గనైజేషన్స్లో మనకి 4 రకాల వాళ్ళు తారసపడతారు, 4 రకాల వాళ్ళు ఉండాలి. అలాగే ప్రతి టీంలో కూడా ఈ 4 రకాలుగా, అంటే గద్ద మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉండాలి, పీకాక్ మనస్తత్వం నెమలి లాంటి వాళ్ళు ఉండాలి, అలాగే ఆవుల్లాగా కాస్త విషయాన్ని లోతుగా విశ్లేషించి అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, తొందరపడకుండా డెసిషన్స్ తీసుకోవడానికి సహాయపడగలిగిన వాళ్ళు ఉండాలి. అలాగే పావురాల్లాగా ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్, ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో, ఒక పీస్ఫుల్గా మన వర్క్ జరిగేలాగా చూసుకోవడానికి సహాయపడగలిగినటువంటి ఆ పావురాలు లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉండాలి. ఇలా ఒక డైవర్స్ సెట్ ఆఫ్ పీపుల్ని మనం టీంలో పెట్టుకుంటే, డైవర్స్ సెట్ ఆఫ్ పీపుల్ని మన ఆర్గనైజేషన్లో పెట్టుకుంటే ఆర్గనైజేషన్స్ మోర్ సక్సెస్ఫుల్గా రన్ కాగలవు.